శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మహిళలు చనిపోయారు. జమేదారి పుట్టుక వద్ద జాతీయ రహదారిపై ట్రాలీ ఆటో బ్రహ్మపుర వెళ్లేందుకు ఆగి ఉంది. ఈ క్రమంలో పలాస వైపు నుంచి వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు చనిపోయారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు. శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు ఘోర ప్రమాదం సంభవించింది. ప్రధానంగా కవిటి మండలం జమీందార పుట్టుక నేషనల్ హైవే సమీపంలో ఈ రోజు ఆదివారం సంత జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పనసకాయల లోడుతో బరంపురం వైపు వెళ్తున్నటువంటి ఆటో రోడ్డు పక్కన ఆపి ఉన్నటువంటి క్రమంలో వెనక నుంచి వచ్చినటువంటి లారీ ఒక్కసారిగా దాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు మహిళా కూలీలు అక్కడికక్కడ మృతి చెందారు. ప్రధానంగా వీరంతా కూడా దాదాపుగా ఆటోలో 5 కూలీలు ఉన్నారు. వీరంతా బరంపురం పనసకాయల లోడుతో వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడ మృతి చెందారు. మరొక ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా చనిపోయినటువంటి మృతుల వివరాలను ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా రాపాక పుట్టుకు సంబంధించినటువంటి నర్తు పద్మ, అదేవిధంగా కుచిపుట్టుకు సంబంధించినటువంటి భారతి, అదేవిధంగా ఇచ్చాపురం ఏఎస్పేటకు సంబంధించినటువంటి మద్దిలి సరినమ్మ అనేటటువంటి ముగ్గురు మహిళలు అక్కడక్కడ చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా వీరందరినీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు దగ్గరలో ఉండేటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తం కూడా చనిపోయినటువంటి ముగ్గురు కూడా మహిళా కూలీలు. వీరంతా కూడా రోజువారీ కూలీ కోసం అక్కడికి వస్తూ ఉంటారు. ఈ రోజు సంత జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి పనసకాయలను ఆటోలో తరలిస్తున్నటువంటి క్రమంలో పక్కనే ఆపి ఉండేటటువంటి క్రమంలో ఒకసారిగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మొత్తానికి ముగ్గురు మహిళలు ఒకసారిగా మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తీవ్రమైన విషాద స్థాయిలు అలముకున్నాయి. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రమేష్.